మంచం దగ్గర ఉంచుకుని మెదట్లో మేలుకొచ్చినప్పుడు త్రాగేవారు. పొలం పనికి వెళ్ళినా, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, బావి దగ్గర త్రాగినా, పంపు దగ్గర త్రాగినా, ఈ విధంగా కాలువలో అలా దోసెడుతో త్రాగేవారు. దోసెళ్ళతో మనిషి నీళ్లు త్రాగినప్పుడు లెక్కలు వేయల, ఎన్ని దోసెళ్ళు నేను త్రాగుతున్నానని. డొక్క నిండే వరకు దోసెడు తీలేదే. ఈ రోజుల్లో మనకి గ్లాసులు వచ్చాక లెక్కలు వచ్చాయి. ఆ లెక్కను చూసుకుంటే మనిషి 5-6 లీటర్ల నీరు అందరూ త్రాగారు. ఆ రోజుల్లో మనలాగా స్వీట్లు, హాట్లు రోజు తినలేదే, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ తినలేదే, టెన్షన్స్ లేవే, ఇంత పొల్యూషన్ లేదే, ఆహారాన్ని నూనెలో దేవటం వేంచడం చేయలేదే. కష్టపడ్డారు, చెమటలు పట్టాయి, అవసరం కాబట్టి త్రాగారు. ఖర్చు ఎంతో, తిరిగి అంత పోసారు. వారికి వైద్య శాస్త్రాలు, వైద్యులు చెప్పవలసి వచ్చిందే. మనిషి పుట్టి ఎన్నో వేల సంవత్సరాలు అవుతుంటే ఈ మధ్య కదండి ఇవన్నీ వచ్చింది. మరి 84 లక్షల జీవరాశులు ఎవరన్నా నీరు ఎన్ని త్రాగాలో చెప్పాలా? వాటికి తెలుస్తున్నది, త్రాగుతున్నాయి. మనిషికి నాగరికత పెరిగిన దగ్గర నుండి రుచికి ప్రాముఖ్యత ఇచ్చే అలవాటు వచ్చింది కాబట్టి నీళ్ళను త్రాగటం తెలియటం లేదు. అందుచేత మళ్ళీ ఈ రోజుల్లో మనం ఆలోచన చేయవలసి వచ్చింది. మన పూర్వీకులు విషయంలో 4 నుంచి 6 లీటర్ల వరకు యావరేజ్ని అందరూ త్రాగేవారనిపిస్తుంది. అందుచేత నేననేది ఈ రోజుల్లో మనకి 4 నుంచి 5 లీటర్ల నీరు ప్రతిరోజు ఆరోగ్యానికి అవసరం, మన శరీర అవసరాలను తీర్చడానికి. ఇలా మీకు వినేసరికి అమ్మో 5 లీటర్లా ఎక్కడ పడుతుందండి పొట్ట అనొచ్చు. 5 లీటర్లు ఒకేసారి త్రాగమంటలేదు. ఒకేసారి త్రాగటం ఎవరికీ సాధ్యం కాదు. లేచిన దగ్గర నుంచి పడుకునే లోపులో విడివిడిగా మనం త్రాగవలసింది మొత్తం కలిపి 5 లీటర్లు. అలా త్రాగినప్పుడు ఈ శరీరానికి నీటి అవసరం సవ్యంగా తీరుతుంది. మరి 5 లీటర్ల నీటిని అనటానికి ఆధారం ఇది. అందుచేత నేను నీరు మీరు అనే పుస్తకం 3-4 సంవత్సరాల క్రితం సుమారుగా రాయటం జరిగింది. అందులో 5 లీటర్లు 6 లీటర్లు అంటే చాలామంది అమ్మో అనుకుంటారు, ఆ పుస్తకం చదవని వారు కానీ, నా ప్రసంగం విన్నవారు కానీ. ఈ నీరు మీరు అనే వాస్తవం గురించి చూసుకుంటే మనం ఈ 5 లీటర్లు అనటానికి ఆధారం ఎంత ఉంది. అంచేత మనందరం రోజు 4-5 లీటర్లు త్రాగితే మంచిదని తెలుసుకుందాం. ఇప్పుడు అందరికీ 5 లీటర్లు అవసరం ఉండదు. ఎవరెవరు ఎన్ని నీళ్లు త్రాగాలి రోజులు అనేది ఇప్పుడు కొలత వివరంగా వయసును బట్టి, అవసరాన్ని బట్టి తెలుసుకుందాం. నీరు ఎవరెవరు ఎన్ని త్రాగే విషయానికి వస్తే 16-17 ఏళ్ల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులోపు వారు 5 లీటర్ల వరకు నీరు త్రాగితే బాగుంటుంది. స్త్రీలైతే ఈ వయసులో ఉన్నవారు 4:30 నుంచి 5 మధ్య వరకు, ఇంకా కాస్త చలికాలం, వర్షాకాలంలో అయితే 4 నుంచి 5 లోపు త్రాగినా సరిపోతుంది స్త్రీలు. పురుషులకి కాస్త బాహ్యంగా వెళ్ళి పనిచేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి 5 లీటర్లు ఏ కాలమైనా బాగుంటుంది. ఈ వయసు వారికి అంత. 60 ఏళ్ళు పైబడిన వారు 4 లీటర్ల వరకు త్రాగొచ్చు. 60-65 పైబడిన వారు. 70-75 సంవత్సరాలు పైబడిన వారు 3:30 నుంచి 4:30 లీటర్లు ఆ ప్రాంతంలో సరిపోతాయి. 3 త్రాగినా పెద్దలు ఆహారం తినరు, రెస్ట్గా ఉంటారు, పొల్యూషన్ లోపలికి ఎక్కువ వెళ్ళదు కాబట్టి తక్కువ నీరు సరిపోతుంది. 3 లీటర్ల వరకు వారికి ఇబ్బంది లేదు. ఇక 16 సంవత్సరాల వయసు లోపు పిల్లలు మనకు చూస్తే 10, 12, 15 ఆ ప్రాంతాల వయసులో వారి పిల్లలు సుమారుగా 3 నుంచి 4 లీటర్ల వరకు తాగితే సరిపోతుంది. ఇంకా వారికంటే చిన్న వయసులో ఉండే పిల్లలు 2 లీటర్లు, 1.5 లీటర్ అట్లా వయసును బట్టి తగ్గించుకుంటూ వస్తే కాస్త సరిపోతుంది. ఇలా ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు 4 నుంచి 5 లీటర్లు యావరేజ్న పెద్దలు త్రాగితే బాగుంటుంది. ఈ 4-5 లీటర్ల నీరు చాలని వారు ఉంటారు. ఎవరంటే వేసవకాలంలో ఎండల్లో తిరిగి చెమటలు కార్చే పనిచేసేవారికి 5 లీటర్లు కంటే ఎక్కువ కూడా త్రాగొచ్చు. 5 అంతకంటే ఎక్కువ వారు 6 లీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు సందర్భాన్ని బట్టి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు, బాగా మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారు, కొలిమి బాయిలర్ల దగ్గర పనిచేస్తూ పొయ్యిల దగ్గర వంటలు చేసేవారు,
వేడికి బాగా గురవుతూ ఉంటారు కాబట్టి వీరికి నీటి అవసరం ఎక్కువ. అందుచేత ఇలాంటి వారు 6 లీటర్ల వరకు త్రాగొచ్చు. కొంతమంది చూస్తే ఈ నీరు 7, 8, 10 లీటర్ల వరకు కూడా త్రాగేస్తారు. అంత నీరు మనకి అవసరం ఉండదు. అందుచేత రోజు యావరేజ్న 5 లీటర్ల వరకు నార్మల్ అయితే, ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రం 6 లీటర్లు, 5 లీటర్ల నుంచి త్రాగొచ్చు. ఈ 5 లీటర్లు కూడా ఎక్కువగా త్రాగకూడని వారు ఎవరంటే, కొన్ని రకాల ఇబ్బందులు, జబ్బులతో బాధపడే వారికి కొలత కొంత మారుతుంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వారు, హార్ట్ ఎన్లార్జ్ అయిన వారు, అలాగే జలోదర వ్యాధి, లివర్ సిర్రోసిస్ లాంటిది వచ్చి పొట్టంతా నీరు పట్టి ఉబ్బు ఉంటుంది వారు, అలాగే గ్లకోమా ఇబ్బంది వచ్చి ఏదో నీటి కాసులు అంటారు కదండి, కంటిలో ప్రెషర్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది, అలాంటి వారు, వీరు మాత్రం ఒకేసారి 1.5 లీటర్, లీటర్న్నర త్రాగకూడదు. రోజుకు 5 లీటర్ల నీరు త్రాగకూడదు. వీరు మాత్రం వైద్యుడి సలహాపైనే నీరు తాగవలసి ఉంటుంది. వారి యొక్క కండిషన్ బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. ఇతరులంతా నీటిని మాత్రం ఇలా 4-5 లీటర్లు సహజంగా త్రాగొచ్చు. ఈ 4-5 లీటర్లని త్రాగమనే మాట మీరు వినేసరికి మీకు ఒక సందేహం కలగచ్చు. అమ్మో, ఇంత నీరు త్రాగితే మరి కిడ్నీలకేమీ భారం కాదా? కిడ్నీలు ఓవర్గా ఫిల్టర్ చేయాల్సిన పని వాటి మీద పడదా? స్ట్రెయిన్ అవ్వవా అనిపిస్తుందేమో. మరికొంతమందికి ఇంత నీరు త్రాగేస్తే రక్తం అంతా పల్చగైపోతుందేమో. ఇంకొంతమంది అనొచ్చేమో, ఇంతంత నీరు త్రాగి మూత్రం ఎక్కువగా పోసేస్తుంటే మన లోపల లవణాలన్నీ మూత్రం ద్వారా వెళ్ళిపోతాయేమో అనే రకరకాల సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. నన్ను ఎన్నో 100 మంది ఇలాంటివి ఈ 15 సంవత్సరాల్లో అడుగుంటారు. ఒక 40-50 మంది అల్లోపతి వైద్యులు కూడా, ఇతర వైద్య విధానాల్లో వైద్యులు కూడా చూస్తే అడగ్గా నేను విన్నాను. మరి వైద్యులకి ఎలాంటి సందేహాలు కలుగుతుంటాయి, సర్వసాధారణంగా మరి ప్రజలకి ఇంకా ఎక్కువ కలగచ్చు. వీటి గురించి మనకు తెలియకపోతే నీటిని ఎక్కువగా త్రాగినప్పుడు ఎవరన్నా మాటలు అనేసరికి కొంత భయం కూడా కలుగుతుంది. అంచేత దీని గురించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అపోహలు సరైనవా కాదా? నీళ్లు త్రాగితే కిడ్నీలు ఓవర్గా పనిచేస్తాయి, అధికమైన భారం అవుతుంది అనే వాస్తవం గురించి ముందు తెలుసుకుందాం. మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది, 70% నీరు ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం నిరంతరం రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ కిడ్నీలను చేరుతూ ఉంటుంది. కిడ్నీలు మన రక్తాన్ని వడకట్టి అందులో శరీరానికి అక్కర్లేని వ్యర్థ పదార్థాలను, టాక్సిన్స్ను, పనికిరాని విష పదార్థాలను, ఎక్కువైన నీటిని వడకట్టి మూత్రం రూపంలో బయటకు పంపిస్తూ ఉంటుంది. కిడ్నీలు మన రక్తాన్ని వడకట్టినప్పుడు ఆ రక్తంలో ఉన్న నీరు ఫిల్టర్స్ ద్వారా కిందకు ఎంత వస్తుందంటే, మన 2 కిడ్నీలు కలిపి వడకట్టగా వచ్చే నీరు రోజులో ఎంత ఉంటుందంటే సుమారు 180 లీటర్ల నీటిని మన 2 కిడ్నీలు వడకడతాయట. ఈ 180 లీటర్ల నీటిని వడకట్టిన తర్వాత ఆ ఫిల్టర్స్లో కిందకి దిగిన తర్వాత మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటాయి. మళ్ళీ ఆ నీరంతా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి మూత్రం ఎలా వస్తుంది మనకి? అంతా వెనక్కి వెళ్ళిపోతే శరీర అవసరానికి సరిపడా నీరుంటే మనకు వెళ్ళిపోతుంది. అవసరానికి మించి కాస్త నీరు ఎక్కువ ఉంటే దాన్ని మాత్రం మన శరీరం నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు బయటికి వెళ్ళినట్టు కిందకి పంపిస్తుంది. అదే మూత్రం. ఇలా బయటికి పంపించే నీటినే మనం మూత్రం అనుకుంటున్నాం కాబట్టి ఆ నీటితో పాటు మన రక్తంలో ఉన్న పనికిరాని కాలుష్య వ్యర్థ పదార్థాలన్నిటిని పెట్టి కిందకు పంపించేస్తుంది. చేత మనిషి ఎంతెంత మూత్రాన్ని విసర్జన చేస్తే అంతంత వేస్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం నీళ్లు ఎక్కువ త్రాగినా, నీళ్లు తక్కువ త్రాగినా కిడ్నీల పని మాత్రం అంతే. మీరు నీరు ఎక్కువ త్రాగారనుకోండి, ఫిల్టర్ అయిన నీటిని వెనక్కి తీసుకోవటం ఆపేస్తుంది, కిందకి వెళ్ళిపోతాయి. తక్కువ తాగిన వారికి ఫిల్టర్ చేసే నీటిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాయి ఫిల్టర్స్.
అదే అందుకని మీరు త్రాగినా త్రాగపోయినా ఈ పని ఎక్స్ట్రా కాదే. నీరు బాగా త్రాగి మూత్ర విసర్జన బాగా చేస్తున్నారనుకోండి, మీ మూత్రం ద్వారా మీ రక్తంలో ఉన్న కాలుష్యాన్ని కిడ్నీలు బాగా కిందకు పంపించడానికి ఒక మంచి అవకాశం కుదురుతుంది. మీరు పాడు మూత్రం ఎవడ పోస్తాడు, ఎన్నిసార్లు వెళతాడు అనే భావంతో నీళ్ళు సరిగా త్రాగరనుకోండి, మీ కిడ్నీలు నిరంతరం 5 లీటర్ల రక్తాన్ని గంటకు 2 సార్లు వడకట్టేస్తాయి. గంటకు 2 సార్లు 5 లీటర్ల రక్తాన్ని వడకట్టగా వచ్చిన వేస్ట్ని మనం మూత్రం బాగా పోస్తుంటే ఇటు పెట్టి పంపించేస్తాయి. మీరు మూత్రం పొద్దున పోసి మళ్ళీ రాత్రి దాకా సాయంకాలం వరకు పోయారనుకోండి, వడకడతాయి, మళ్ళీ వెనక్కి పంపిస్తాయి. అందుచేత ఎప్పుడు దాన్నప్పుడు మనం ఇట్లా విసర్జన చేయాలంటే మూత్రం బాగా రావాలి. మూత్రం బాగా రావాలంటే నీటిని బాగా త్రాగాలి. బాగా త్రాగినప్పుడే యాసిడ్స్, టాక్సిన్స్ అవన్నీ ఫ్రీగా డైల్యూట్ అయ్యి ఏ విధమైన ఇరిటేషన్ లేకుండా ఫ్రీగా మూవ్ అవుతాయి. నీళ్లు తక్కువ తాగేవారికి కిడ్నీలకు భారం అవుతుంది. అది ఎలా అంటాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఇక్కడ చూద్దాం. మంచినీళ్ళు బాగా తాగేవారికి కిడ్నీలు తేలిగ్గా ఎలా ఫిల్టర్ చేస్తాయంటే, ఆడవారు అన్నం వండుకునే ముందు చాటలో బియ్యం పోసుకొని ఒడ్లు, గింజలు, మట్టి గడ్డల్ని ఏరుకుంటారు. ఎలా? ఒక సాళ్ళు 2 సార్లు బియ్యం అలా పోసుకుంటారు. కొద్దిగా బియ్యాన్ని చాటలో ముందుకు జరిపేలా ఇట్లా ఏరు బయట పడేస్తారు. మనకు పక్కన అక్కర్లేని వాటిని పక్క పడేస్తారు. ఇలా 1/2 గంట, అరగంట ఏరుకుంటే చాటలో బియ్యం అయిపోతాయి. మనకి కిడ్నీలకు వెళ్ళిన రక్తం కూడా కిడ్నీలు ఎలా వడకట్టేసి పనికిరాని వేస్ట్ ఇట్లా బయటపడేస్తున్నాయి. పనికి వచ్చే బియ్యాన్ని మనం పక్కకు జరుపుకుంటున్నాం, పనికిరాని దాన్ని ఇటు తీసేస్తున్నాం. అలాగే తీసేస్తుంటాయి. ఇలా మంచినీళ్ళు బాగా త్రాగే వరకు ఎప్పటికప్పుడు కిడ్నీలు ఫ్రీగా ఫిల్టర్ చేసేసి వేస్ట్ని కిందకు వదిలేస్తాయి మూత్రం ద్వారా. నీళ్లు తక్కువ తాగేవారికి రోజుకు 3 గ్లాసులు, 5 గ్లాసులు, 4 గ్లాసులు, 2 లీటర్ల లోపు తాగుతుంటారు. చూస్తారు చాలామంది, 180 మంది 2 లీటర్ల లోపే తాగుతుంటారు. ఇలాంటి వారందరికీ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయంటానికి ఒక ఉదాహరణ చూద్దాం. చాటలో బియ్యాన్ని పోసి ఇలా ఏరుతూ వచ్చిన మట్టి గడ్డని, ఒడ్లు గింజని ఇటు చాటలోంచి బయటకు వేయొద్దు, మళ్ళీ వెనక్కి చాటలోనే వేసుకోండి, మళ్ళీ వేరండి, మళ్ళీ వెనక్కి వేసుకోండి. ఏమవుతుంది? చేసిన దాన్ని పదే పదే చేయాలి. ఏరిన వాటిని మరలా ఏరవలసి ఉంటుంది. అలాగే మన కిడ్నీల్లో కూడా వడకట్టిన వాటిని బయటకు పంపే ఫెసిలిటీ లేక మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుని పదే పదే వడకట్టాల్సిన భారం కిడ్నీల పైన పడుతుంది. కిడ్నీలు స్ట్రెయిన్ అవుతాయి. అందుకని వేస్ట్ మెటీరియల్ సరిగా బయటకు పోనప్పుడు కిడ్నీలకు ఈ సాల్ట్ కానీ, ఎక్సెస్ టాక్సిన్స్ కానీ ఇవన్నీ లోపలే ఉండి బాడీకి ఇబ్బంది కలిగిస్తుంటాయి. కిడ్నీలు ఫ్రీగా పనిచేయాలంటే 4-5 లీటర్ల నీరు త్రాగటం ఎంతో మంచిది. మంచినీరు 4-5 లీటర్లు త్రాగితే రక్తం పలచపడిపోతుందేమోనని చాలామందికి పెద్ద సందేహం ఉంటుంది. అది సరికాదు అని వైద్యులే రీసెర్చ్ చేసి కనుక్కున్న ఒక వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి. శాంసన్ రైట్స్ అప్లైడ్ ఫిజియాలజీ పుస్తకం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్ వారిచే ప్రచురించబడింది. మన దేశంలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద వైద్యులు దాన్నే చదువుతారు. అందులో స్పష్టంగా ఈ వాస్తవాన్ని నేను 35వ పేజీలో ఉంటుంది చూస్తే. 2 లీటర్ల నీరు త్రాగించి సైంటిస్టులు బ్లడ్ని రీసెర్చ్ చేసి ఎలక్ట్రోలైట్స్ కానీ, ఈ రక్తం పలచపట్టడం, ప్లాస్మా పలచపట్టడం ఎంత జరుగుతుంది, ఏమైనా నష్టమా అనే వాస్తవాన్ని స్పష్టంగా వివరించారు. 2 లీటర్ల నీటిని ఒకేసారి త్రాగినా రక్తం ఎంత పలచబడితే ఆరోగ్యానికి మంచిదో అంతే జరుగుతున్నది, కానీ అంతకు మించి జరగటం లేదు. కాబట్టి త్రాగొచ్చు అని వాస్తవాన్ని అందరూ ఇచ్చారు. ఇంకొక సందేహం మనకు కలగొచ్చు. ఇంతంత నీరు త్రాగినప్పుడు ఒక్కొక్కరు మూత్రం పోస్తే అంతంత వస్తుంది కదా అనిపించవచ్చు. అంతంత మూత్రం ఎక్కువ సార్లుగా విసర్జన చేసేస్తే మన రక్తంలో ఉండే లవణాలు ఇవన్నీ, విటమిన్స్ ఇవన్నీ అధికంగా మూత్రం ద్వారా కొట్టుకెళ్ళిపోతాయేమో అనే సందేహం మీకు కలగవచ్చు. అది కూడా సరైంది కాదని ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రచురించిన పుస్తకంలో స్పష్టంగా రాయబడింది. మన కిడ్నీలు ఎలాంటివంటే మన శరీరానికి ఉపయోగపడే వాటిని కిందకు విసర్జన చేయవు. ఉపయోగపడే వాటిని ఫిల్టర్ చేసిన తర్వాత వెనక్కి తీసేసుకునే నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఫిల్టర్ చేసిన తర్వాత ఉపయోగపడే వాటిని వెనక్కి తీసేసుకునే నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.
పనికిరాని వాటిని, ఎక్కువైన వాటిని, అనవసరమైన వాటిని మాత్రమే మూత్రంలో పెట్టి కిందకు పంపిస్తాయి. ఇది ఎలాంటిదంటే, ఆరోగ్యవంతులు మూత్ర విసర్జన చేస్తే మూత్రంలో చక్కెర రాదు. కానీ అదే ఆరోగ్యవంతుడు కొన్ని సంవత్సరాలకి షుగర్ పేషెంట్ అవుతాడు. ఆ షుగర్ జబ్బు వచ్చిన తర్వాత ఆ రోగికి మూత్రంలో చూస్తే చక్కెర బయటకు వస్తుంది. మరి అంతకుముందు కిడ్నీలు రక్తాన్ని వడకట్టాయి, మూత్రంలో చక్కెర ఎందుకు వదలలేదు? అప్పుడు రక్తంలో ఉండాల్సినంత చక్కెర ఉంది కాబట్టి మూత్రంలో వదలలేదు. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత రక్తంలో ఉండాల్సిన చక్కెర కంటే ఎక్కువైంది కాబట్టి ఎక్కువైన అడ్డును తొలగించే పని కోసం కిడ్నీలు ఇప్పుడు చక్కెరను మూత్రంలో వదులుతాయి. దాన్నే మూత్ర పరీక్షలో 1+2+ అని షుగర్ రోగులకు తెలియచేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, మూత్రంలో చక్కెర ఎక్కువ పోతున్నది కాబట్టి పైనుంచి చక్కెర రోగులు ఎక్కువ తినాలంటే, అంటే ఇటు పోతున్నది కాబట్టి మనం ఇటు తినాలా? కాదు, ఎక్కువ కాబట్టి పోయింది. అలాగే మన శరీరంలో ఏదన్నా ఉప్పు ఎక్కువైతేనే బయటికి వెళుతుంది. విటమిన్స్ మన శరీర అవసరానికి మించుంటేనే మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి. డెడ్ సెల్స్ రిలీజ్ చేసిన వేస్ట్ కానీ, కొన్ని టాక్సిన్స్ కానీ, పాయిజనస్ మెటీరియల్స్ కానీ మూత్రం ద్వారానే వెళ్ళిపోతాయి. చేత మన కిడ్నీలకు పనికొచ్చే వాటిని బయటికి పంపించే నిర్మాణం లేదు. అంచేత మనం ఎంతెంత నీరు త్రాగి, ఎంతెంత మూత్ర విసర్జన చేసినా మూత్రంలో అధికంగా ఏవో పోతాయి, నీరసం వచ్చేస్తుంది అనేది మాత్రం కేవలం అపోహే అని శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలుసుకుని వ్రాయటం జరిగింది. మరి ఇలాంటి అపోహలు చాలామంది ప్రజల్లో కూడా ఉండి మమ్మల్ని ఎలా అడుగుతారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు, మీరు చెప్పినట్లుగా నీరు 5 లీటర్లు 5-6 నెలల నుంచి తాగుతున్నానండి. ఎంత బాగుందండి, ప్రతిరోజు ఎంతో ఆనందంగా హాయిగా మోషన్ అవుతూ బాడీ లైట్గా అనిపిస్తుందండి. ప్రతిరోజు మీరు ఎలా గుర్తొస్తారంటే అని ఆవిడ ఈ మాట వాడారు. ప్రహ్లాదుడికి విషం ఇచ్చినా ఆ విషం గ్లాసులో నారాయణుడే కనపడ్డట్లుగా ప్రతిరోజు నీళ్ళ గ్లాస్ తీసుకుంటే అందులో మీరే కనపడుతున్నారండి అన్నారు ఆవిడ వచ్చి. మంచిదమ్మా, బాగా త్రాగారు, ఫలితం వచ్చింది, సంతోషం, అట్లా కొనసాగించండి అన్నాం. ఆవిడ ఇలాంటి చెప్పి ఇంకొక మాట అన్నారు. ఈ మధ్య త్రాగటం మానేసాను డాక్టర్ గారు, అంత మంచి ఫలితం వచ్చినా. ఎందుకండి అని అడిగాను. వాళ్ళ ఇంటికి ఓ చుట్టాలు ఆయన వచ్చి ఆవిడను నీరు త్రాగటం చూసి ఒక విషయం చెప్పారట ఆ బంధువులైన. ఏమిటంటే ఆ విషయం, ఆయనకి ఆవిడకి మధ్యన జరిగిన సంభాషణ ఇలా ఉంది. ఆయన ఆవిడ్ని, ఏమండి మీ ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉందా అని అడిగారట. ఉంది అని చెప్పారు ఈవిడ. ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి అందులో అని ఆయన అడిగారు. ఈవిడ 2 ఉంటాయి అని చెప్పారు. ఎన్నాళ్ళు మీ వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ పనిచేస్తాయి అని ఆయన అడగగా ఈవిడ 6 నెలలు సుమారుగా పనిచేస్తాయి అని చెప్పారు. ఎన్ని బిందెలు నీళ్లు వడపోసుకుంటారమ్మా అని ఆయన అడిగారు. అప్పుడు ఈవిడ రోజుకు 2 బిందెలు నీళ్లు సుమారుగా వడపోసుకుంటామండి అని చెప్పారు. రోజుకు 2 బిందెలు నీళ్లు వడపోస్తే 6 నెలలు వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ పనిచేస్తున్నాయి. మరి రోజుకి 5-6 బిందెలు నీళ్లు వడకట్టారనుకో ఫిల్టర్లో పోసి, ఎన్నాళ్ళు క్యాండిల్స్ పనిచేస్తాయి, ఎన్నాళ్ళలో పోతాయి అని అడిగాడు ఆయన. అప్పుడు ఈవిడ లెక్కలు వేసుకోవటం మొదలెట్టారట. 2 బిందెలకి 6 నెలలు వస్తున్నాయి, మరి 5 బిందెలు నీళ్లు పోస్తే 2-3 నెలల్లోనే పోతాయి అనిపించి ఈవిడ 2-3 నెలల్లో పోతాయి అని సమాధానం చెప్పారట. అప్పుడు ఆయన, అలాగే రోజుకు 2 లీటర్లు మంచినీళ్ళు త్రాగారనుకోండి, మీ కిడ్నీలు 100 ఏళ్ళు ఫిల్టర్ చేస్తాయి. రోజుకి 5 లీటర్లు నీళ్లు తాగారనుకోండి, ఎన్నాళ్ళల్లో మీ కిడ్నీలు పోతాయి అని అడిగాడు ఆయన. అప్పుడు ఈవిడ, అమ్మో ఈ లెక్కను చూస్తే 50-60 ఏళ్ళకి పోతాయేమో అని సమాధానం చెప్పారు. సత్యనారాయణదాస్కి తెలీదు, అన్నేసి నీళ్లు తాగమంటున్నాడు, మీరందరూ తాగేస్తున్నారు, కిడ్నీల పైన ఇంత భారం పడుతుంది కాబట్టి మానేయండి అని ఆయన ఎంత చక్కగానో ఎగ్జాంపుల్ చెప్పేసరికి వీళ్ళ కళ్ళ కట్టినట్టు ఆ వాటర్ ఫిల్టర్ అర్థమై ఇలాగే మన కిడ్నీలు పోతున్నాయని ఆవిడ వెంటనే మానేశారట. నేను మళ్ళీ ఆ ఊరు ప్రసంగం చెప్పడానికి వెళ్లే వరకు ఆవిడ నీరు త్రాగటం మానేసి నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళేసరికి అంత బాగా నమ్మిన దాన్ని నేను మానేశాను డాక్టర్ గారు, మరి ఇదేంటో చెప్పండి నాకని నన్ను అడిగారు. నాకు అనిపించింది ఆ మహానుభావుడు ఎవరో చాలా బాగా కన్విన్స్ చేయటంలో అంత బాగా కన్విన్స్ చేయగలిగాడు.
చెడు చెప్పినా అంత బాగా చెప్పగలగాలనిపించింది. నిజంగా వింటే అందరూ మానేస్తారనిపిస్తుంది ఈ మాట. కానీ ఇక్కడ చూస్తే వాటర్ ఫిల్టర్లో ఉన్న క్యాండిల్స్ ఎలాంటివో మన కిడ్నీల్లో కూడా ఇటు 10 లక్షల ఫిల్టర్లు, ఇటు 10 లక్షల ఫిల్టర్లు ఉన్నాయి. వాటర్ ఫిల్టర్లోని క్యాండిల్స్ మన్నిక దెబ్బతినేది నీళ్ల వల్ల, నీళ్ళల్లో ఉన్న నలకల వల్ల? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నలకలు ఎక్కువగా ఉన్న నీళ్లు ఒక బిందు పోసినా నెల 2 నెలల్లోనే పోవచ్చు ఫిల్టర్లు. నలకల తక్కువ ఉంటాయి కాబట్టి మనం త్రాగే నీళ్ళు 5-6 నెలలు మండుతున్నాయి. అది అస్సలు నలకలు లేని నీళ్లు పోయండి మీ క్యాండిల్స్లో, 6 నెలలు కదా, సంవత్సరమైనా పోవు. కానీ వాటర్ ఫిల్టర్స్లోని క్యాండిల్స్ యొక్క మన్నిక నలకలను పట్టి ఉంటుంది తప్ప, ఎక్కువ మోతాదులు ఉంటే త్వరగా పోతాయి, నలకలు తక్కువ ఉంటే మన్నిక ఎక్కువ ఉంటుంది. కానీ నీళ్లను వడకట్టడం క్యాండిల్స్లో ఉండే ఆ పోర్స్కి శ్రమ కాదు. ఇట్లా చూసుకుంటే మన శరీరంలో నీళ్లను వడకట్టడానికి కిడ్నీలకు శ్రమ కాదు. అక్కడ నీళ్లలో ఉండే నలకలు క్యాండిల్స్కి భారమైనట్లుగా రక్తంలో ఉండే కాలుష్య పదార్థాలు, అధికమైన ఉప్పు, అధికమైన టాక్సిన్స్, అధికమైన మనం బయట నుంచి తినే పొల్యూటెడ్ డైట్, యూరిక్ యాసిడ్ని బాగా పెంచే మాంసాహారం, ఇవన్నీ విరివిగా వాడేవారికి ఎక్కువ వేస్ట్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. అంత వేస్ట్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీలు స్ట్రెయిన్ అవుతాయి. చేత నీళ్ళని త్రాగితే స్ట్రెయిన్ కావు అనేది మనం గ్రహిస్తే బాగుంటుంది. ఇలాంటి అపోహలతో చాలామంది నీరు త్రాగుతున్నప్పటికీ పక్కవారు ఇలా అనేసరికి చాలామంది మానేస్తూ ఉంటారు. నీళ్లు త్రాగితే సుఖంగా ఉందని అందరికీ అర్థమవుతుంది, కానీ కొంత భయం త్రాగనివ్వకుండా అడ్డుపడుతుంది. చేత ఇలాంటి అపోహలు మీరు పోగొట్టుకోవాలని ఈ విషయాలన్నింటినీ ఎంతసేపు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం 5 లీటర్ల నీరు త్రాగితే మంచిదని తెలుసుకున్నాం. 5 లీటర్ల నీరు కిడ్నీలకు కానీ రక్తానికి కానీ ఎక్కడ భారం కాదన్న విషయం కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం, ఏ నీరు త్రాగాలి. ఏ నీరంటే వడకట్టిన నీరా, కాచిన నీరా, లేకపోతే కొనుక్కున్న బాటిల్స్లో వాటరా, మినరల్ వాటరా, ఏదని? ఎవరి శరీరానికి ఇప్పటి వరకు మీరు రోజు ఏ నీరు అందిస్తున్నారో ఆ నీరే కొనసాగించండి, అది నా సలహా. కొంతమంది రోజు కాచి చల్లార్చిన నీరే త్రాగుతారు. మీరు ఆ నీరే రోజు త్రాగండి, మీ బాడీకి అది అలవాటైంది కాబట్టి. కొంతమంది ఒట్టిగా ఫిల్టర్ చేసుకునే త్రాగుతారు, వారు అలాగే త్రాగండి. కొంతమంది డబ్బులు ఉన్నవారు, కాస్త సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి వారంతా ముఖ్యంగా హోదాలు ఉంటాయి కాబట్టి మినరల్ వాటరే తాగుతారు. వారు ఎప్పటికీ అవే త్రాగాలి. బాగా గాయకులు, ఎప్పుడు ప్రసంగాలు చెప్పేవారు, గొంతు క్లారిటీ కోసం అలా మంచినీరు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండని మినరల్ వాటర్ తాగుతారు. ఇలా త్రాగేవారు ఎప్పుడు ఆ మినరల్ వాటర్ని లైఫ్ అంతా మెయింటైన్ చేయాలి. ఇలా రోజు మినరల్ వాటరే బాగా త్రాగేవారు ఒకరోజు ఏదైనా మామూలు వాటర్ త్రాగేస్తే వెంటనే మూలపడిపోతారు. ఎందుకంటే అంతా శుద్ధి చేసి రోజు అందిస్తున్నారు, వారి సిస్టమ్ అలాంటి వాటర్ అలవాటైపోయింది. ఒకేసారి మామూలు వాటర్ తాగేస్తే అందులో ఉన్న ఇన్ఫెక్షన్ బాడీ ఫైట్ చేయలేక అటాక్ చేస్తుంది. ఇంకా కొంతమంది శ్రమజీవులు ఉంటారు, వారికి కాయటం, చల్లార్చడం, వడకట్టడం ఏమీ తెలియదు. చక్కగా ప్రకృతి ఇచ్చిన నీరు వారి ఊర్లో ఏది దొరికితే అది కాలువలోదో బావిలోదో అలా త్రాగేస్తారు. వారికి అది అలవాటైపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేనుంటే ఎలా త్రాగుతాను మరి? నేను 30 రోజులు ట్రావెల్ చేస్తా, నెలకి 20 జిల్లాల్లో నీరు త్రాగుతున్నాను. నేను ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రూపాయి పెట్టి నీళ్లు కొని తాగెరగను. కాచి చల్లార్చడం, ఫిల్టర్ కూడా అక్కర్లా. ఎక్కడ రోడ్డు మీద దొరికినా, ట్యాప్ దగ్గర దొరికినా పట్టుకుంటాను. హోటల్లోకి వెళ్ళి కూడా ఆ నీరు తాగేస్తాను నార్మల్గా. కానీ ఈ రోజు వరకు నేను రోజుకు 3 ప్రసంగాలు ఇలా చెప్పేస్తూ ఉంటా. కానీ ఎప్పుడన్నా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటము, టాన్సిలైటిస్ రావటము, మరి గొంతు బొంగురుపోయి ప్రసంగానికి ఆటంకం రావటం జరగల. నాలాగా ఇలా ప్రసంగాలు చెప్పేవారు ఎప్పుడు వాటర్ విషయంలో జాగ్రత్తగా తాగుతారు. కానీ నేను మాత్రం నీరు లోపల తేడా ఉందని నాకు తెలుసు. ఆ నీటి లోపల తేడాను
శుద్ధి చేసే ప్రక్రియ మనలో చాలా ఉంది. దాన్ని పెంపొందించుకోవాలి తప్ప నీళ్ళ నుంచి దూరంగా జాగ్రత్త పడటం కాదని నా సిద్ధాంతం. కానీ మీ లోపల ఆ రెసిస్టెన్స్ పవర్ పెరగాలి. ఊరు మారినా గాలి మారినా మనకు ఏదైనా తేడా వచ్చిందంటే అది మనలో బలహీనత. ఈ ప్రకృతి అంతా సూక్ష్మజీవుల మయం. ఎంతసేపు వాటిని ఫిల్టర్ చేసుకుంటామండి? చేత ఆ ప్రక్రియ మనలో మెరుగు చేసుకోవాలనిపిస్తుంది. చేత మీలో ఎవరైనా మంచి ఆహారపు అలవాట్లు, కాస్త ఆరోగ్యంగా ఉండే రెసిస్టెన్స్ పెంచుకుందాం అనుకునే వారికి ఏ నీరైనా సరిపోతుంది. ఇవన్నీ మాకు చేత కాదనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఎవరికి ఏ నీరు అలవాటు ఉంటే వాటినే కొనసాగించండి. గేదెలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఏ నీటి పడితే అవి తాగేస్తుంటాయి. వాటికి ఆ ఫైటింగ్ మెకానిజం బాగా బలంగా ఉంటుంది. వాటి శరీరం రక్షిస్తుంది వాటిని. అట్లాగే మనకు కూడా మనకు తగ్గట్లు పవర్ ఉంటుంది. మనం అలవాట్లను బట్టి ఈ మంచిని పెంచేటట్లు జాగ్రత్త పడితే బాగుంటుంది. చేత అలా మీరు త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఈ నీటిని కొన్ని చోట్ల ఫ్లోరిన్ ఎక్కువ ఉన్న వాటర్ ఉంటుంది. మరి ఫ్లోరిన్ ఎక్కువ ఎముకలకు ఇబ్బందే. నీటి వల్ల శరీరానికి ఇబ్బంది వస్తున్నదని నీరు తగ్గించి తాగితే ఫ్లోరిన్ వల్ల వచ్చే ఇబ్బంది కంటే నీరు శరీరానికి చాలనందువల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ. అంచేత ఇప్పుడు చాలా చోట్ల ఫ్లోరిన్ వాటర్ లేకుండా గవర్నమెంట్ వారు మంచినీరు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు తక్కువ రేట్లోనే మంచి వాటర్ అందుబాటులో వచ్చింది కాబట్టి కాస్త ఆ అవకాశం ఉన్నవారు మామూలు నీరు త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఆ కొద్దిపాటి ఫ్లోరిన్ కాస్త మంచి ఆహారాలు తిన్నప్పుడు అంత ప్రభావాన్ని చూపటం లేదు ఇక్కడ. అంచేత మరీ బాగా ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి చేసేది ఏమీ లేదు. కనీసం కొద్దిగా తగ్గించు తాగుతారు అప్పటిక. కానీ వీలున్నంత వరకు త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా ఈ నీటిని మరి ఫ్రిడ్జ్లో పెట్టుకు త్రాగొచ్చా, ఏ పాత్రలో పెట్టుకు త్రాగాలి అనే విషయం మనం కావాలి. ఇప్పుడు ఏ పాత్ర అంటే రకరకాల పాత్రలు ఉన్నాయి. ఇక్కడ వేసవి కాలం అయితే కుండ వాడుకోండి. మరి ఫ్రిడ్జ్ చెప్పట్లేదే అనుకోవచ్చు. ఫ్రిడ్జ్ నీరు ఎప్పుడూ మంచిది కాదు. ఫ్రిడ్జ్ ఎందుకు చెడు? అతి చల్లదనం, అతి వెచ్చదనం మనకు హానికరం. మీరు చల్లటి నీళ్ళు త్రాగారంటే కొంతమంది 10 డిగ్రీలు 15 డిగ్రీలు చల్లదనం ఉండే నీటిని త్రాగుతారు. అలాంటి నీటిని మన పొట్టలో పోసిన తర్వాత ఆ నీటిని వెచ్చగా చేయాలంటే మన పొట్టకు 20 నిమిషాలు నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. నార్మల్ టెంపరేచర్ మన పొట్టలో 36 డిగ్రీలు వేడి ఉంటుంది. ఈ 10 డిగ్రీలు ఉండే నీటిని మనం త్రాగిన తర్వాత 36 డిగ్రీల వరకు వేడెక్కిస్తే కానీ అక్కడి నుంచి ఫైటింగ్ మెకానిజం ప్రాపర్గా జరగదు. ఆ తర్వాత అబ్జార్ప్షన్, పీల్చుకోవటం అనేది జరగదు. అంతసేపు ఈ నీటిని అక్కడ ఆపాలి. ఈలోపు ఆ నీటికి చిల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దానికి అంచులమట ఉండే ఈ ఫైటింగ్ మెకానిజం ప్రాపర్గా జరగదు. అందుచేత అతి చల్లటి నీరు మంచిది కాదు. అదే మీరు చల్లటి నీరు త్రాగేటప్పుడు ఆ చల్లదనానికి గొంతుకి ఇరువైపులా ఉండే టాన్సిల్స్ ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి నీళ్ళల్లో ఉండే వాటిని ఫైట్ చేసే నేచర్ని కోల్పోతాయి. దగ్గు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కఫం చిక్కబడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి త్రోట్ పట్టేసే అవకాశాలు చల్లటి వాటికి ఎక్కువ ఉంటాయి. అంచేత మేము అతి చల్లదనం మానండి అంటున్నాం. కొంతమంది అయితే అంటుంటారు ఆడవారు, ఇళ్లలో పెద్దలు కూడా, మా వాడు డీపులో ఉంటే కానీ తాగడండి అంటే మనం చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ మరి ఎంత ఇబ్బందో చూడండి. అంచేత నార్మల్ టెంపరేచర్ ఎప్పటికీ మంచిది. ఫ్రిడ్జ్ వద్దంటున్నాం. వేసవికాలంలో అయితే కుండ వాడుకోండి. వేడికి ఆ చల్లదనం సరిపోతుంది. అదే ఇతర కాలాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కుండలో నీరు కూడా అంత మంచిది కాదు. మనకి త్రాగిన నీరు ఎక్కువగా త్రాగాలనుకుంటున్నాం. మనము రోజులో ఎక్కువ నీరు త్రాగాలనుకుంటున్నాం కదా. చల్లగా ఉంటే ఎక్కువ నీటిని త్రాగటం కష్టంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నీరు కానీ కుండలో నీరు అయితే ఇతర కాలాల్లో. అందుచేత వాతావరణం చల్లగా ఉండే రోజుల్లో స్టీల్ బిందు కానీ రాగి పాత్ర కానీ వాడుకోవచ్చు. పూర్వం నుంచి ఎవరికైనా రాగి పాత్రలు అందుబాటులో ఉన్నవారు ఆ పాత్ర మళ్ళీ కాస్త ఫ్రెష్గా కిలం పోయేటట్లు తోముకొని దాన్ని వాడుకుంటే బాగుంటుంది. అది లేనివారు రాగి ఖరీదు ఎక్కువ కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ బిందులో నీటినైనా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ బిందుల్లో నిల్వ ఉంచుకున్న నీరు మంచిది కాదు.
దాని యొక్క కంటామినేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు పెట్ బాటిల్స్ లాంటివి వస్తున్నాయి, వాటిలైనా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడం అంత మంచిది కాదనిపిస్తుంది. ఫ్రెష్గా త్రాగటానికే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజు 2 రోజుల వరకు పర్వాలేదు. రోజుల తరబడి సీసాల్లో క్యాన్స్లో నిల్వ చేసుకు త్రాగటం నీళ్ళ టేస్ట్ మారిపోతుంది, వాసన మారిపోతుంది. అదంతా మనకు తెలుస్తుంది, దాని యొక్క కంటామినేషన్ అట్లా ఉంటుంది. మన పెద్దలు రాగి శ్రేష్టమని ఎందుకు చెప్పారు? రాగి యొక్క కంటామినేషన్ నీళ్ళకు వస్తే అది మనకు మంచిదని, రక్తానికి రాగి అవసరం ఉంది కాబట్టి రాగి పాత్ర కలయికతో వచ్చిన నీరు మంచిదనే ఉద్దేశంతో మంచం దగ్గర రాగి పాత్రల ప్రాముఖ్యత అలా వచ్చింది. మనకు అలా వాడుకుంటాం బాగుంటుంది. ఈ నీటిని గోరువెచ్చగా త్రాగవలసిన వారు ఎవరన్నా ఉన్నారా? అందరూ మామూలుగా ఫ్రెష్గా పట్టుకున్న నీటిని త్రాగేస్తారు, కానీ కొందరు గోరువెచ్చని నీళ్ళు త్రాగితే మంచిది. ఎవరంటే కడుపులో మంటలున్నవారు, ప్రేగుపూతలు అల్సర్లు ఉన్నవారు, ఇస్నోఫీలియా ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు, దగ్గు కఫము ఉన్నవారు, రొంప తుమ్ములు వచ్చేవారు. ఇప్పుడు చెప్పిన ఈ 6 రకాల ఇబ్బందులు ఉన్నవారు త్రాగే నీటిని గోరువెచ్చగా వేడి చేసుకు త్రాగితే మంచిది. అంటే త్రాగబోయే ముందు నీటిని పొయ్యి మీద పెట్టి నులివెచ్చగా వేడి చేసుకు త్రాగాలి. కొంతమంది కాచిన చల్లార్చిన నీళ్లు త్రాగుతారు, ఆ నీటినైనా మళ్ళీ త్రాగబోయే ముందు లైట్గా గోరువెచ్చగా ఉండేటట్టు వేడి చేసి త్రాగితే ఈ గోరువెచ్చని నీరు ఈ సమస్యల నుంచి బయటపడటానికి హెల్ప్ చేస్తుంది. కఫం తెగటానికి కానీ, రొంపలు పలచపట్టడానికి కానీ, కడుపులో మంటలకి గోరువెచ్చని నీరు మంటకు విరుగుడుగా పనిచేస్తుంది అన్నమాట. కానీ ఇలాంటి వారు గోరువెచ్చని నీరు త్రాగితే మంచిది. ఇతరులు మామూలు నీరు త్రాగొచ్చు. ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న 5 లీటర్ నీటిని వీరు గోరువెచ్చగా త్రాగితే మంచిది. మరి డే టైం ఎట్లా అండి, ఉదయం అంటే ఇంట్లో ఉంటాం త్రాగుతాం అనొచ్చు. అలాంటి వారు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం వేడి పోకుండా కాపాడే బాటిల్స్ ఈ మధ్య మనకి కవర్తో దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో వేడి నీరు పోసుకు వెళితే 2 గంటల సేపు చల్లారకుండా అలా ఉంటాయి. లేదా చిన్న సైజు ఫ్లాస్కుల్లో పెట్టుకెళ్ళి నీళ్లు కలుపుకొని కూడా ఆస్తమా పేషెంట్స్ లాంటి వారు వాడుకుంటే మంచిది. ఇక వేసవకాలం ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఉదయం పూట త్రాగొచ్చు గోరువెచ్చని నీరు, పగటిపూట మామూలు బిందులో నీరు త్రాగితే సరిపోతుంది. ఇది నీటిని త్రాగటానికి ముందు మనం తెలుసుకోబోయే కొన్ని విషయాలు.